అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటుంది రూమ్ అయితే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. ఆల్మోస్ట్ షిఫ్ట్ అయ్యాము. సో ఆ షిఫ్ట్ అయ్యే సందర్భంలో మేము అంటే ఇల్లు అంటే నార్మల్ కాదు కదండి. అద్దె ఇల్లు దొరకాలంటే సిటీలో మనం అనుకున్న బడ్జెట్లో మనకు అనుకూలంగా దొరకాలంటే చాలా కష్టం. అందులో మేము ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాం అనేది ఇక్కడ షేర్ చేస్తూ, అలాగే షిఫ్ట్ అయిన రోజు కొన్ని సామాన్లు అయితే ఉంటాయి కదా, అవన్నీ సదిరాను. కొన్ని మెమొరీస్, ఆ మెమొరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే ఈ కార్టూన్ ఉంది కదా, ఇదంతా మా పిల్లలకి నాకు వచ్చిన గిఫ్ట్ ఐటమ్స్, గిఫ్ట్ కాదండి, ప్రైజెస్. సో ఇప్పటి వరకు వాళ్ళు సాధించిన మెమోంటోస్, గోల్డ్ మెడల్స్, అలాగే కార్డ్బోర్డ్స్, ఇవన్నీ ఇందులో స్టోర్ చేసాం. ఇవే కాకుండా ఇంకా బుక్స్ రూపంలో వేరే ఇంకా గిఫ్ట్ అంటే ప్రైజెస్ రూపంలో చాలా వచ్చాయి. అవన్నీ కాకుండా కొన్ని ఇలా నేను పాత ఇంట్లో రూప్లో ఒక కార్టూన్లో అయితే స్టోర్ చేశాను. అన్నీ బయట డిస్ప్లే పెట్టాలంటే క్లీన్ చేయడం ఇబ్బంది అని చెప్పి, ప్లేస్ కూడా మనకి సరిపోదు కదా, అందుకని. సో ఇవన్నీ ప్యాక్ చేసినవి అయితే తీసి ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను. రూప్లో ఉన్న సామాన్ అన్నీ తీసి క్లీన్ చేసుకున్నాను. ఈవెన్ నా పెళ్ళికి ఇచ్చిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, మా అమ్మ వాళ్ళ సైడ్ ఇస్తారు అన్నట్టు, అవన్నీ తూడ్చి మంచిగా ప్యాక్ చేసుకున్నాను. అలాగే ఇది చూసారా, ఈ బుక్స్ ఇవన్నీ పిల్లలకు వచ్చినాయి, అంటే పాపకి బాబుకి. అలాగే కొన్ని నావి కూడా బ్యాక్ సైడ్ ఉన్నవి, అంటే ఇంకా ఉన్నవి మీకు ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను. ఇవైతే మా బాబు వేసిన పెయింటింగ్స్. పెయింటింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా, బట్ కొన్ని చూపిస్తున్నాను. ఇవన్నీ నాకు కూడా మెమొరీగా ఉంటుంది యూట్యూబ్లో పెడితే అన్నట్టు. ఒక దురాశ, అంతే, దురాశ కాదండి, స్వార్థం. అయితే ఇల్లు వెతికే పనిలో పడ్డామండి. రూమ్ అయితే షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాము. అసలు ఎందుకు ఏంటి, ఆ ఇల్లు బాగానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ కొన్ని కారణాల వల్ల అయితే నేను రూమ్ అనేది షిఫ్ట్ అయ్యాను. అదేంటనేది ఫర్దర్ చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మా వారు నేను డిస్కస్ చేసుకుంటున్నాం. దేని గురించి అంటే, మా వారేమో షాప్కి దగ్గరగా ఉంటే కొంచెం యూజ్ అవుతుంది, నాకు కూడా టైం సేవ్ అవుతుంది అన్న ఆయన చెప్తున్నారు. బట్ నేనేంటంటే వద్దు, తెలిసిన ఏరియాలో ఉంటే బెటరు, దూరంలో వద్దు, పిల్లలు పెద్ద అవుతున్నారు కదా అనేది నా వర్షన్. సో ఈ డిస్కషన్లో ఫస్ట్ ఓకే, మా వారు షాప్ సైడే చూద్దామని అక్కడ సైడ్ చాలా చూసాము. ఎన్ని చూసామంటే అసలు మేము అనుకున్న బడ్జెట్లో దొరకట్లేదు. ఒకవేళ దొరికినా మాకు అంత కంఫర్ట్గా ఉండట్లేదు. అక్కడెక్కడైనా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, పెంట్ హౌస్లోనే దొరుకుతుంది. మేము ఏంటంటే అట్లీస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నా ఫస్ట్ ఫ్లోర్ అన్న ఉంటే బెటర్ అన్న ఒక ఉద్దేశం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అండి. నేను ఇందులో కొన్నవి ఏవీ లేవు, మా పెళ్ళికి వచ్చినవి, అలాగే మా అమ్మ గిఫ్ట్ ఇచ్చినవి, ఇంకా ఇక్కడ సిటీలో బర్త్డేస్ అవుతుంటే ఫంక్షన్స్కి కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా, సో అప్పుడు అవన్నీ కలెక్ట్ చేసి పెట్టింది. సో ఏంటంటే నేను ప్లాస్టిక్ కన్నా గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ స్టోర్ చేస్తాను. నాకు గ్లాస్ ఐటమ్స్ కానీ స్టీల్ కానీ చాలా ఇష్టము. బట్ ఓకే, వచ్చినవి వేస్ట్ చేయొద్దు కదా, ఎప్పటికైనా యూజ్ అవుతాయని స్టోర్ చేశాను. ఇది చూసారా, ఈ బాక్స్ మొత్తం గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. అంటే మనం ఓవెన్లో యూజ్ చేసుకునే బౌల్స్, కొన్ని జార్స్, చాలా మటుకి గిఫ్ట్స్ వచ్చినవి అన్నీ ఇలా స్టోర్ చేసాను. ఇలా ఉన్న ప్రతి వస్తువు ఒక 15 years బ్యాక్ నుంచి, అంటే మా పెళ్ళైన కొత్తలో నుంచి స్టోర్ చేసినవి. ఇలా రూమ్ షిఫ్ట్ అయినప్పుడల్లా తీసి క్లీన్ చేసుకొని మంచిగా మళ్ళీ ఎప్పటిలాగా ప్యాక్ చేసుకుంటాను. సో ఇక్కడైతే వీడియో చూస్తున్నారు కదా, మా ప్రయాణం స్టార్ట్ అయింది. అదేనండి, రూమ్లు వెతకడానికి. నిజంగా మార్నింగ్ 7 o'clock చూసారా ఎంతుందో, ఆ టైంకి బయలుదేరాము. చాలా ఇండ్లు చూసాము. సో అందులో ఒకటి, ఇది మా వారి షాప్కి దగ్గరగా ఉంది. సో అంతా బాగుంది. ఇల్లు కొంచెం పాత మోడల్ అయినా పర్లేదు, మన రెంట్ కూడా ఓకే, మేము బడ్జెట్ అనుకున్నాము, బట్ అంతలో అయితే అస్సలు దొరకట్లేదు. సరే అటు ఇటుగా ఉంది కదా, షాప్కి దగ్గరగా ఉంది కదా అని ఓకే చెప్పేసాం. ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది, వద్దామని అనుకున్నాము. బట్ ఆల్మోస్ట్ నేను ఈ వస్తువు ఇక్కడ పెడదాము, ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది అన్నీ డిసైడ్ అయ్యాము. బట్ ఎందుకో ఇది కూడా నేనే క్యాన్సిల్ చేశాను. ఇది ఇంకో పోర్షన్.
ఇదేంటంటే మేమున్న ఏరియాకి కొంచెం దగ్గరగా ఉంటుంది. సో మాకు తెలిసిన వాళ్ళ ఇల్లే. యాక్చువల్లీ ఈ ఇల్లు చూడడం అయితే మా కోసం అని చూడలేదు, మా ఫ్రెండ్ కోసం అని చూశాను. మా ఫ్రెండ్ ఏంటంటే, మీరు ఎలాగో ఇల్లు వెతుకుతున్నారు కానీ నాకు కూడా ఒక పోర్షన్ చూడండి, సింగిల్ బెడ్రూము, తెలిసిన వాళ్ళది ఉంటే అలా చెప్పు, ఓనర్స్ మంచిగా ఉండాలి అంటే, ఈ ఓనర్స్ మాకు తెలిసిన వాళ్ళు. సో తన కోసం అని చూసాము. బట్ ఈ పోర్షన్ అనేది మా వారికి చాలా బాగా నచ్చింది. సో మేము అనుకున్న బడ్జెట్కి ఇది ఎక్కువనే, బట్ మా వారికి నచ్చింది. అలాగే నేను అనుకుంటున్నాను కదా, పిల్లలు పెద్దగా అవుతున్నారు, తెలిసిన ఏరియాలో ఉండాలి అని. సో ఈ ఏరియా కూడా మాకు తెలిసిందే. అంటే ఇద్దరి పాయింట్ ఆఫ్లో చూస్తే ఇది ఓకే అన్నట్టుంది. బట్ నేనేంటంటే రెంట్ ఎక్కువ ఉంది, నాకు రెంట్ ఎక్కువ వద్దు, తక్కువ రెంట్లో కావాలి అనుకున్నాను కాబట్టి సో నేను కొంచెం డిలే చేసేసాను. చూద్దాంలే అని, ఇంకా వెతుకుదాం దొరుకుతాయి కదా అని. సో కానీ ఎక్కడ చూడండి మేము అనుకున్న బడ్జెట్లో అస్సలు దొరకలేదు. ఎంత తిరిగామంటే కాళ్ళు అరిగిపోయాయి, బండిలో పెట్రోల్ అయిపోయింది, చివరికి ఆర్టీసీ బస్లో కూడా ప్రయాణం చేసాం. ఇక మేము అనుకున్న బడ్జెట్లో ఈ సరౌండింగ్లో దొరికేటట్లేదు. దూరంగా అయినా పర్లేదు, పాపకి ఇంకా 2 years అయితే అయిపోతుంది కదా, అప్పటి వరకు ఎట్లనో అడ్జస్ట్ అవుదాము అన్న ఆలోచనతో ఓకే అన్నారు, మా వారిని కూడా ఒప్పిస్తే. కానీ నిజంగా అక్కడ కూడా సింగిల్ బెడ్రూమ్స్ దొరకడం కష్టంగా ఉంది. ఉంటే మొత్తం ఏమంటారు, ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉండడము, 15,000, 18,000, 13,000. సింగిల్ బెడ్రూమ్స్ చూస్తే 2nd floor, 3rd floor, పెంట్ హౌస్ అలా దొరుకుతుంది. ఏంటి అబ్బా ఇలా అవుతుంది అని చెప్పి చూసేసరికి ఫైనలీ మా వారికి ఏదైతే ఇల్లు నచ్చిందో అదే పోర్షన్ని మేము రెంట్కి తీసుకోవాల్సి వచ్చింది. అంటే తీసుకున్నాము, సారీ. సో పాలు కూడా పొంగేయడం అయిపోయింది. షిఫ్ట్ అవుదాం అనుకున్నాము, ఇంకా టైం ఉందిలే, ఇంకా 2-3-4 days ఉంది కదా, అప్పుడు చేద్దాంలే అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏ రోజైతే పాలు పొంగిచ్చామో అదే రోజు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా ఆ రోజు midnight 1:30-2 అయిందనుకుంటా మొత్తం మేము సామాన్ సర్దేయడానికి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ ఇంట్లో నుంచి ఇంటికి రావడానికి ఎన్ని ట్విస్ట్లు అయినాయో అసలు చెప్తే ఒక పెద్ద, అది కామెడీ అనాలో ఎమోషనల్ అనాలో తెలీదు. అదేంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. సో కొంచెం అడావుడి అయితే అయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాము. కానీ ఫైనలీ ఇంట్లోకి అయితే వచ్చాము. సో అందుకోసమని మీకు లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేయలేదు, షార్ట్ వీడియోస్ అయితే కొన్ని షేర్ చేశాను. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ వస్తుంది, ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఉంటానండి, టేక్ కేర్.